శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకు ఏ పని చేసినా అంటే ఏ కార్యం తలపెట్టినా కూడా అది సక్సెస్ అవ్వలేదు అని అనుకుంటే, కాలం కలిసి రాకపోతే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అవేంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విధంగా చేయడం వల్ల మనకు మంచి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంటి యజమాని బ్రహ్మముహూర్తంలో లేచి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పూలతోనూ కుడుములను నైవేద్యంగా పెడితే జీవితంలో అభివృద్ధి చెందుతుంది. ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో నుదుట కుంకుమను లేదా విభూతిని ధరిస్తే దోషములు తొలగి సకల శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు నిద్రించే ముందు గురుచరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలం అనుకూలిస్తుంది. అంటే అందరికంటే ముందుగా ఉండాల్సింది గురుబలం. సోమవారం శివపూజ చేసి 3 బిల్వపత్రాలను సమర్పించాలి. శనివారం హనుమంతుడికి తమలపాకులతో పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టములైనా సులువుగా పరిష్కరింపబడతాయి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ అరచేతిని చూడాలి. అరచేతిని చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవిందః, ప్రభాతే కరదర్శనం అని చిన్న శ్లోకం మీరు జపిస్తే మీ ఇంట సకల శుభాలే కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని భవంతు. స్వస్తి.